భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అద్భుతమైన ప్రదర్శనతో 2025 ఏడాదిని ఘనంగా ముగించారు. ఇప్పుడు అందరి దృష్టి 2026 పై పడింది. 2027 వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు 2026లో ఎన్ని వన్డేలు ఆడే అవకాశం ఉంది, టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తికర వివరాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అసలు రోకో జోడీ 2026లో ఎన్ని మ్యాచ్లు ఆడబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. భారత క్రికెట్ చరిత్రలో ధృవతారా లాంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం తమ కెరియర్ లో కీలక దశలో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటి వరకు టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డే ఫార్మేట్ పైనే దృష్టి కేంద్రీకరించారు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న వీరిద్దరికి ఈ 2026 కొత్త ఏడాది అత్యంత కీలకం కానుంది. 2026 క్యాలెండర్ ఇయర్ లో భారత జట్టు మొత్తం 18 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లు 6 వేర్వేరు జట్లతో జరగనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ తో ఉంటే ఈ 18 మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంది. జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇక ఆ తర్వాత జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఇక సెప్టెంబర్ బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేల సిరీస్ ఆడవలసి ఉంది. ఇక అక్టోబర్, నవంబర్ లో న్యూజిలాండ్ పర్యటనలో 3 వన్డేలు ఆడనుంది. ఇక డిసెంబర్ లో స్వదేశంలో శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ జరగనుంది. 2025 ఏడాదిలో రోహిత్, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కనబర్చారు. విరాట్ కోహ్లీ 13 వన్డేల్లో 65.1 సగటుతో 651 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అతను 14 వన్డేల్లో 50 సగటుతో పరుగులు చేయడమే కాకుండా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన కొత్త రికార్డును నెలకొల్పాడు. దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా వీరిద్దరు సెంచరీలు బాది తమ ఫిట్నెస్ ను, పరుగుల ఆకలిని నిరూపించుకున్నారు. మొత్తంగా 2026 ఏడాదిలో వీరి ప్రదర్శన కారణంగా టీమిండియా విజయాలు సాధిస్తే 2027 వన్డే వరల్డ్ కప్ లో ఈ ఇద్దరికి చోటు ఖాయం.